సో మల్టిపుల్ అబార్షన్స్ అవ్వడం వల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో ఈరోజు మనం తెలుసుకుందాం. కొంతమంది కపుల్ ఏం చేస్తారు అంటే ఎటువంటి కాంట్రసెప్షన్ కానీ ఎటువంటి సేఫ్టీ మెజర్ కానీ యూస్ చేయరు. దీనివల్ల ఏమవుతుంది, చాలా ఎక్కువ సార్లు ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళ ప్రెగ్నెన్సీ వద్దని అనుకొని ఓవర్ ద కౌంటర్ పిల్స్ తీసుకోవడం, వాడడం, అబార్షన్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. సో ఇన్నిసార్లు ఎక్కువ సార్లు అబార్షన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అబార్షన్ అవుతుంది, మళ్ళీ డిఎన్సీ చేస్తారు, అంటే క్లీనింగ్ అనేది చేస్తారు. ఇన్నిసార్లు మ్యానిపులేషన్ చేయడం వల్ల యాక్చువల్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటారో జనరలీ అప్పుడు ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ని అబార్షన్స్ అవ్వడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అందకపోవడం, అది ఒకటి మెయిన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అన్నిసార్లు క్లీనింగ్ అదంతా అవడం వల్ల కింద సర్విక్స్ని ఎక్కువ మ్యానిపులేట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అది ఎక్కువ కాలం నిలవదు, అబార్షన్ అయిపోతుంది. ఎందుకు, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అలాంటివి వస్తాయన్నమాట. దీనివల్ల అబార్షన్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. సో బెటర్ ఆల్వేస్ యూజ్ అ ప్రొటెక్షన్ ఆర్ అ కాంట్రసెప్షన్ ముందుగా వాడుకొని ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయండి.